హలో మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? సో, ప్రిపరేషన్ అయిపోయి రివిజన్ స్టార్ట్ చేసి దాంతో పాటు బోలెడన్ని ఎగ్జామ్స్ వరుసగా ఇస్తున్నారు కదా! కానీ ఏం చేస్తాం? కొన్నిసార్లు కొంతమంది స్టూడెంట్స్‌తో మాట్లాడినప్పుడు రీసెంట్‌గా తెలిసిన విషయం ఏందంటే, ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ అవ్వడంలోనే టైం అంతా సరిపోతుంది గానీ, నేను మొన్న రాసిన ఎగ్జామ్‌లో ఏమేం కరెక్ట్ వచ్చినాయి, ఏమేం రాంగ్ వచ్చినాయి, ఇవేమీ తెలుసుకోలేకపోతున్నారు. అండ్ దానివల్ల మన మార్కులు మళ్ళీ వచ్చే ఎగ్జామ్‌లో రాసే మార్కులు మన సేమ్ మిస్టేక్స్ రాస్తాం. అండ్ మళ్ళీ అవే మార్కులు పోతాయి. అక్కడ ఇంప్రూవైజేషన్ అనేది ఏమి ఉండదు. సో, దీన్ని రెక్టిఫై చేసుకునే ముందర ఇంకొక పాయింట్‌ని కూడా రెక్టిఫై చేసుకోవాలి దట్ అసలు మనం రాసిన క్వెషన్ పేపర్‌కి తగ్గట్టుగా మనం రాసిన ఆన్సర్స్‌ని ఎలా కరెక్ట్ చేస్తారు? పేపర్ ఎవాల్యుయేటర్ ఎలా మన పేపర్‌ని ఏ దృష్టితో చూస్తారు? మనకి మార్కులు కట్ చేయాలన్నా, ఇవ్వాలన్నా వాళ్ళకి ఏదైనా పాయింట్స్ కానీ, రూల్స్ గాని ఉంటాయా? అది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ గైస్, వన్స్ మీరు ఈ వీడియోలో నేను చెప్పే కొన్ని ఫ్యూ పాయింట్స్ విన్న తర్వాత ఖచ్చితంగా వాటిని నోట్ డౌన్ చేసుకొని ఇవాళ ఈ వీడియో వింటున్నారంటే రేపు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాస్తారు కదా! ఆ ఎగ్జామ్‌లో కనీసం 2-3 మార్క్స్ అన్నా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్. అండ్ చలో ఫస్ట్ మన పేపర్‌లో ఎక్కడెక్కడ మార్కులు పోతున్నాయి అనడం కన్నా, ఫస్ట్ మనకి మార్కులు ఎలా వేస్తారనేది తెలుసా మీకు? ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీ ఆన్సర్ షీట్స్ అన్నీ గూడా ఒక ఎవాల్యుయేటర్ దగ్గరికెళ్తాయి. అతని దగ్గర బండిల్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. సో, వీటన్నిటిని ఎలా కరెక్ట్ చేస్తారు? అదేం చదువుకొనొచ్చి ఆయనకున్న నాలెడ్జ్‌తో చేస్తారా? లేదు. ఓన్ నాలెడ్జ్‌తో ఏ టీచరు కరెక్ట్ చేయరు. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎవరైతే క్వెషన్ పేపర్ తయారు చేస్తారో, క్వెషన్ పేపర్‌తో పాటే ఆన్సర్ షీట్ కూడా కీ రెడీ అవుతుంది. ఆ కీ ఈ ఎవాల్యుయేటర్‌కిస్తారు. దాంట్లో చాలా క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. పలానా క్వెషన్‌కి ఈ కీవర్డ్ రాస్తే హాఫ్ మార్క్ ఇవ్వాలి. దాని తర్వాత ఈ స్టెప్ రాస్తే 1 మార్క్ ఇవ్వాలి. ఫైనల్‌గా దానికి ఆన్సర్ ఉంటేనే పూర్తి మార్కులు ఇవ్వాలి. లేదంటే ఎంతో కొంత కట్ చేయాలి అని. వాళ్ళు దాన్ని చూసుకుంటూ దాని బేసిస్‌లో మీకు మార్కులు ఇస్తారు. సో, ఇప్పుడు వాటిని చూద్దాం. ఏమేం చేస్తారు అనేది. ఫస్ట్‌ది స్టెప్స్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏదైనా మీరు ఏ ఎగ్జామ్ రాసినా గూడా 2 రకాల ఆన్సర్స్ ఉంటాయి. ఒకటి న్యూమరికల్స్ ఉంటది. అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొకటి థియరీ. మీకు అడిగిన క్వెషన్‌కి తగ్గట్టుగా రీజనింగో ఏదో ఒకటి థియరీ ఇస్తాం. ఇక్కడ న్యూమరికల్ ఇచ్చేటప్పుడు మనకి చాలా పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. మీరు మ్యాథ్స్, ఫిజిక్స్‌లో గనక ప్రాబ్లమ్స్ చేస్తున్నట్లయితే, అందులో క్వెషన్‌లో మనకి స్టెప్ వైస్‌గా రాసుకుంటూ పోవాలి. ఎందుకంటే మీరు నాకు తెలుసు గదా! అని నేను మాట్లాడుతున్నట్టుగా లైన్‌గా థియరీలాగా రాసుకుంటూ పోతే మ్యాథ్స్‌లో మార్కులు రావు. ఇప్పుడు న్యూమరికల్స్‌లో మార్కులు రావు. అది మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా. ఫస్ట్ మీరేం చేయాలి? క్వెషన్‌లో ఏమేమి ఇచ్చాడు అని గివెన్ రాయండి. గివెన్ రాసినందుకు అసలు నీకు క్వెషన్ గురించి అసలు ఆన్సర్ గురించి నీకేమీ తెలీదు. దానికి ఏ ఫార్ములా వాడాలి? ఏం ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు? ఇదంతా నీకేమీ తెలియదు. బట్ స్టిల్ నువ్వు క్వెషన్ నంబర్ రాసి, ఆ క్వెషన్‌లో ఏమిచ్చాడు? గివెన్ రాసి వదిలేసొచ్చినా గూడా నీకు హాఫ్ మార్కో, 1 మార్కో వస్తది. అవును. స్టెప్ ఇక్కడ మనకి పార్ట్స్ వైస్‌గా ఉంటది. గివెన్ రాసినందుకు కొంత మార్క్ ఉంటది. దాని తర్వాత ఆ క్వెషన్‌లో నిన్ను ఏం ఫైండ్ ఔట్ చేయమన్నాడు? అది రాయాలి. నెక్స్ట్ అది ఫైండ్ ఔట్ చేయడానికి నువ్వు ఏ ఫార్ములా రాయాలి? ఫార్ములాని రాసేటప్పుడు చాలా నీట్‌గా హైలైట్ చేస్తూ దీన్నొక బాక్స్‌లో రాయండి. దీన్నొక ఫార్ములా రాసిన తర్వాత దానికొక బాక్స్ కొట్టండి. అండ్ దెన్ సబ్స్టిట్యూషన్, సింప్లిఫికేషన్ మొత్తానికి కొన్ని మార్కులుంటాయి. మీరొకవేళ ఇందులో ఏవైనా స్టెప్స్ ప్లస్‌లు, మైనస్‌లు రాంగ్ చేశారు. నీకు ఫైనల్ ఆన్సర్ గూడా రాంగ్ ఒస్తది గదా! బట్ స్టిల్ నువ్వు పెట్టిన ఈ ఎఫర్ట్స్‌కి 1 మార్క్ ఉంటే హాఫ్ మార్క్ ఒస్తది. ఫైనల్ ఆన్సర్ రాంగ్ అయినప్పటికీ కూడా నువ్వు గివెన్ రాసావు, ఫైండ్, ఫార్ములా అండ్ సింప్లిఫికేషన్ రాసావు గాబట్టి 4 మార్కుల క్వెషన్‌కి కనీసం నీకు 3, 3.5 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. ఇవి న్యూమరికల్స్ విషయానికి. అదే మరి థియరీ క్వెషన్స్‌కొచ్చేసరికి థియరీలో మనకి ఎట్లాంటి డెఫినిషన్స్ ఉంటాయి. లేదంటే మన లాస్ ఉంటాయి. రీజనింగ్ ఉంటది. ఏదో ఒక దానికి సంబంధించి దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని కంప్లీట్ రీజన్ అడుగుతాడు. ఇలాంటివి థియరీ మనం ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వరకి రాసుకుంటూ పోతే కుదరదు. ఇక్కడ ఎట్లా రాయాలి? స్టెప్ వైస్‌గా రాయాలి. పారాగ్రాఫ్ వైస్‌గా లేకపోతే మనకి పాయింట్స్ వైస్‌గా రాస్తే చదవడానికి ఈజీగా ఉంటది. అండ్ అలాగే మీరు ఎక్కడెక్కడ వేటిని హైలైట్ చేశారు అనేవి గూడా ఎగ్జామినర్‌కి చూడగానే కనిపిస్తాయి. సో, కీవర్డ్స్‌ని హైలైట్ చేసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఒక షీట్ ఉంటదని చెప్పినా గదా! ఉంటదని చెప్పినా గదా! కీలో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో, ఆ వర్డ్స్ మీ ఆన్సర్‌లో కనిపించగానే మీ ఆన్సర్ షీట్‌ని మొత్తం చదవడు. మీ పేపర్‌ని మొత్తం చదవడు. చదవకుండానే ఈ పాయింట్స్ ఉన్నాయి, ఈ వర్డ్స్ ఉన్నాయి గదా! చలో ఆన్సర్ కరెక్టా అని మార్క్స్ ఏసేస్తాడు. ఎవరికీ గూడా మీ పేపర్‌ని 4, 5 సార్లు చూసి 2, 3 గంటలు దిద్దేంత ఓపిక ఉండదు. వాళ్ళకున్న టార్గెట్‌కి, వాళ్ళ దగ్గరున్న లోడ్‌కి మీ ప్రతి పేపర్‌ని వితిన్ 10 మినిట్స్ గూడా అనవసరం. వితిన్ 3-5 మినిట్స్‌లో ఒక పేపర్ అయిపోతది. ఎంత పెద్ద పేపర్ అయినా. ఎన్ని క్వెషన్‌లు రాసినా. కాబట్టి
వీలైనంత తొందరగా ఎగ్జామినర్ కరెక్ట్ చేయాలి అనంటే, కావాల్సినవి ఎగ్జామినర్ ఎవాల్యుయేటర్‌కి కావాల్సినవి మీరే హైలైట్ జేసి, ఇగో నేను ఇక్కడిది రాసిన, ఇక్కడిది రాసిన అని హైలైట్ జేయాలి. దానికోసమే కీవర్డ్స్ ఉన్నాయి. కీవర్డ్స్‌ని హైలైట్ జేయండి. పెన్నులు మార్చండి. లేకపోతే పెన్సిల్‌తోనన్నా కింద అండర్‌లైన్ జేయండి. ఏదైనా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి గానీ, క్లమ్జీగా ఉండొద్దు. అండ్ అట్లాగే పేపర్‌లో మరి 2, 3 పెన్నులు వాడొద్దు. మనకు ఓన్లీ ఒకటే పెన్ను కొన్ని బోర్డ్స్‌లో అండ్ పెన్ను, పెన్సిల్ మాత్రమే వాడమంటారు. వాటిని యూజ్ చేసుకొని గూడా మనం పేపర్‌ని చాలా బాగా రాయొచ్చు. సో, ఇది మనకి ఆన్సర్‌ని అడిగినప్పుడు రాసే విధానం. ఇంకొకటి డయాగ్రమాటిక్ క్వెషన్స్ ఉంటాయి. సో, వీటిని ఏం చేస్తాం మనము? డయాగ్రామ్ రాసినప్పుడు చాలా మందికి పోయే మార్కులు ఏందనంటే, డయాగ్రామ్ రాస్తారు. కానీ లేబెలింగ్ చేయడం మర్చిపోతారు. ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద క్వెషన్, మ్యామ్ లేబెలింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ లేబెలింగ్? ఇప్పుడు నువ్వొక క్వెషన్ ఇప్పుడొక డయాగ్రామ్ డ్రా జేసినావు. ఓకే. ఒక సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా జేసినావు. అందులో వోల్ట్‌మీటర్ ఏది? అమ్మీటర్ ఏది? అండ్ రెసిస్టర్ ఏది? ఇలాంటివన్నీ చెప్పాలి గదా! సో, వాటిని ఇలా ఇక్కడ నువ్వు ఏం జేస్తావంటే, ఫస్ట్ డయాగ్రామ్ డ్రా జెయి. దాని తర్వాత పార్ట్స్ అన్నిటిని గూడా సైడ్‌కి అన్ని లేబెలింగ్స్ అన్నీ ఒక సైడ్‌కొచ్చేటట్టుగా రాసుకో. అండ్ అదంతా అయిపోయిన తర్వాత ఒక రెక్టాంగిల్ ఒక బాక్స్ కొట్టేసేయి. సో థట్ అది చాలా నీట్‌గా కనిపిస్తది. ఓకే. సో, డయాగ్రామ్స్ రాసేటప్పుడు నువ్వు చేయాల్సిన మెయిన్ పనేంటంటే పెన్సిల్‌తో చాలా నీట్‌గా డ్రా చెయి. అయిపోయిన తర్వాత దానికి క్లియర్ లేబెలింగ్ మొత్తం ఒకటే సైడ్‌గా ఉండేటట్టుగా చూసుకో. అండ్ పెన్సిల్‌తోనే డ్రా చేయాలి. కొంతమంది ఆ తొందరలో అదురుతారు. లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పెన్‌తో కూడా డ్రా చేస్తారు. అట్లా గాకుండా చూసుకోండి. అండ్ డయాగ్రామ్ కరెక్ట్ షేప్‌లో ఉండాలి. ఇదేదో ఒక మాదిరిగా వచ్చిందే అన్న డౌట్ ఎగ్జామినర్‌కి రాకుండా చూసుకోండి. కరెక్ట్ డయాగ్రామ్స్ రావాలి అనంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో, ఎగ్జామ్ ముందర మీరు రివిజన్ చేస్తున్నానన్న పేరుతో కేవలం చూసుకుంటూనే పోతారు. చదువుకుంటూ పోవడం కాదు, పెన్ను, పేపర్ పట్టుకొని ప్రాక్టీస్ కూడా చేస్తే ఇలాంటి కేసెస్‌లో గూడా మనకి మార్కులొస్తాయి. ఇంకొకటి, మ్యామ్ నేను ఎంత రాసినా నాకు మార్కులు రావు మ్యామ్. ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ బాగోదు. నేను 2, 3 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా గూడా నా హ్యాండ్ రైటింగ్ బాలేకపోవడం వల్లనే నేను ఎంత బాగా చదివినా తక్కువ మార్కులొస్తున్నాయి. నేను ఓన్లీ 90స్‌లోనే ఉండిపోతున్నా. 99, 98 దాకా రావట్లేదు అని అనుకున్న స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ చెప్పేదేంటంటే, మీకు మీరు కారణాలు వెతుక్కోకండి. సాకులు వెతుక్కోకండి. ఎవ్వరు గూడా మీ హ్యాండ్ రైటింగ్ బాలేదని మార్కులు తీసేయరు. ఎప్పుడు నువ్వు రాసింది అవతలోళ్ళకి అర్థం కాకపోతే మార్కులు పోతాయి. సో, నీ పేపర్ ఎట్లా ఉండాలి? నువ్వు హ్యాండ్ రైటింగ్ ఖచ్చితంగా బ్యూటిఫుల్‌గానే ఉండాలి. అచ్చు కుదిరినట్టు ప్రింట్ పేపర్‌లా ఉన్నట్టుగా ఉండాలి అని ఎవరు అడగరు. కేవలం నువ్వు రాసింది చదవడానికి అనుగుణంగా ఉండి అండ్ ఆన్సర్ క్లారిటీగా ఉంది. కరెక్ట్ స్టెప్స్ నువ్వు వేసుకుంటూ వెళ్ళావు. చాలు. నీట్‌గా ఉంటే చాలు. నీట్‌గా మెయింటైన్ చేయండి. బ్యూటిఫుల్‌గా ఉండడం, నీట్‌గా ఉండడం 2 వేరు వేరు. ఓకే. సో, ఇప్పటికిప్పుడు కష్టపడి హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేసి సబ్జెక్ట్‌ని వదిలేయడం గాకుండా, మీరు వీటిని అంటే ఆహ్, నీట్‌గా ఉండి, చదవడానికి అనుగుణంగా ఉండి, మీ ఆన్సర్ క్లారిటీగా ఉంటే ఫుల్ మార్కులు పడిపోతాయి. అంతేగాని పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్ లేదు, నువ్వు లూసిడాలో రాయలేదు, నువ్వు కర్సివ్‌లో రాయలేదు, అందుకోసం నీకు మార్కులు తగ్గించిన అని ఏ ఎవాల్యుయేటర్ చెప్పడు. ఇంకొక విషయం, మ్యామ్ నేను అడిషనల్ షీట్స్ తీసుకున్నా గదా! వీటిని చెక్ చేస్తారా? అవును. అడిషనల్ పేపర్స్ తీసుకుంటే వాటిని పర్టిక్యులర్‌గా నువ్వు ఎన్ని అడిషనల్ తీసుకున్నావు ఇవేమి ఉండవు. నువ్వు తీసుకున్న అడిషనల్స్‌కి నంబరింగ్ వేసావా? క్వెషన్ నంబర్స్ రాసావా? సెక్షన్ నంబర్స్ రాసావా? ఇలాంటివి మాత్రమే చూస్తారు తప్ప మిగిలినవేవి పట్టించుకోరు. ఇంకొక డౌట్ గూడా ఉంటది. మ్యామ్ పేపర్ ఈజీగా వచ్చింది గదా! ఒక్కొక్కసారి ఇట్లా క్వెషన్ పేపర్ ఈజీగా వస్తే స్ట్రిక్ట్‌గా దిద్దుతారు. అందులో ఎవరు పాస్ అవ్వకుండా దిద్దుతారు. అంత స్ట్రిక్ట్ కరెక్షన్ ఉంటది అన్న ఒక అపోహ ఉంటది. నిజం చెప్పాలనంటే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ బోర్డ్‌లో క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్స్ అంత ఈజీ ఎగ్జామ్స్ లేవు. ఎందుకంటే ఏ ఎవాల్యుయేటర్ గూడా, ఏ గవర్నమెంట్ గూడా మా స్టేట్‌లో చదివిన పిల్లల్ని పాస్ చేయాలి అని మాత్రమే చూస్తది గానీ, ఫెయిల్ చేయాలి అని అనుకోదు. ఎవరు ఎనిమిరు గాదు. ఓకే. అందరూ మంచి ఉద్దేశంతోనే పేపర్‌ని కరెక్ట్ చేస్తారు. కాబట్టి మీ పేపర్‌లో ఒకవేళ మీకు 35కి పాస్ మార్క్స్ అంటే 32 వస్తే ఆ మిగిలిన 2, 3 మార్కులు ఎక్కడ కలపాలి అని చూసేవాళ్ళే ఉంటారు గానీ, వీరికి 37 వచ్చినాయి. ఈ 2 మార్కులు ఏడ తీసేసి ఫెయిల్ చేయాలి అనేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి స్ట్రిక్ట్ కరెక్షన్ ఉంటదా? ఉండదు. చాలా రీజనబుల్ కరెక్షనే ఉంటది. సో, మీరు దీని గురించి భయపడాల్సిన పని లేదు. అండ్ స్టూడెంట్స్ మీకింకా ఎగ్జామ్‌లో నేను చదివిన కంటెంట్ కన్నా మిగిలిన ఏరియాలో నాకు మార్కులు పోగుతున్నాయి అని అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. వాటికి కూడా ఒక సొల్యూషన్ ఇద్దాం. అండ్ ఖచ్చితంగా రాసిన ఎగ్జామ్‌ని ఒకసారి పేపర్‌ని ఓపెన్ చేసి ఎక్కడెక్కడ మార్కులు పోయాయి అని చెక్ చేసుకోకపోతే మాత్రం నువ్వు వాటిని ఓవర్‌కమ్ చేయలేవు. వాటి నుంచి ఏవి నేర్చుకోలేవు. కాబట్టి కనీసం ఒక పావుగంట, అరగంటనైనా నువ్వు రాసిన క్వెషన్ పేపర్ మీద టైమ్ స్పెండ్ చేసి, అక్కడ దాని నుంచి ఎంతో కొంత నేర్చుకో.
ఓకే. సో గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రీ ఫైనల్స్ అండ్ ఫైనల్స్. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు 8, 9, 10.